ఉప్పును దొంగిలించకూడదా? ఉప్పు శనీశ్వరుని సంకేతం. ఉప్పును కాళ్ళతో తొక్కకూడదు, దొంగతనం చేయకూడదు. ఉప్పును చేబదులుగా అప్పు తీసుకొనకూడదు. ఉప్పుని చేతికి అందించకూడదు. ఉప్పు మూటల మీద కూర్చొనకూడదు. పూర్వకాలంలో ఉప్పును సంగ్రహించటం చాలా కష్టంగా ఉండేది. ఉప్పు లేని ఆహార పదార్థాలు వండడం కుదిరేది కాదు. తీపి, పులుపు, కారం లేకుండా చాలా ఆహార పదార్థాలు తయారు చేయవచ్చు, కానీ ఉప్పు లేకుండా దిననిత్య ఆహారాలు తినటం కుదరదు. అందువల్ల ఆ రోజుల్లో ఉప్పు దొంగతనాలు జరిగేవి. ఎవరూ ఉప్పును దొంగిలించకుండా చేయటానికి ఉప్పుని శనీశ్వర సంకేతకంగా, యమధర్మరాజు సంకేతంగా కూడా చెప్పి పామర జనాన్ని భయపెట్టేవారు. రుచులన్నిటిలోకి గొప్పది ఉప్పు. ఈ ఉప్పు గొప్పతనాన్ని గూర్చి భాస్కర శతకంలో ఒక పద్యం ఉంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరూ మెచ్చరెచ్చటన్. పదునుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు ఇంపొదవక ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా.